ఏ హలో గైస్, అందరికి హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే మార్నింగ్ కి ఆఫ్టర్నూన్ కి మధ్యలో కుక్ చేస్తున్నాను గైస్. స్టార్ట్ చేశాడు రా చింటిగాడు. గైస్ నేనైతే తోటకూర కర్రీ ఇవాళ మా ఇంట్లో స్పెషల్ తోటకూర కుక్ చేసేస్తాను. అయితే ఇవాళ ఈ తోటకూర కర్రీ వెనకతలో ఒక చిన్న స్పెషల్ ఉంది. అదేంటంటే ఒక స్పెషల్ వ్యక్తికి నేను కూర వండేసి వెయ్యాలి ఈరోజు. నాకు చాలా అసలే తోటకూర ఎంత స్పెషలిస్టులు వచ్చి షెఫ్లు వచ్చి కుక్ చేసినా అది అంత టేస్ట్ గా ఉండదు. అలాంటిది నేను కుక్ చేస్తే వాడు కావాలని గోల్ చేస్తున్నది గైస్. మీకైతే వినిపిస్తుంది కదా. ఈ తోటకూరని షెఫ్లు వచ్చి వండినా సరే అంత రుచిగా రాదు. అలాంటిది నేను వండితే ఎలా ఉంటది ఏంటో చూడాలి, మరి తిన్నాకే తెలుస్తుంది. మా చెల్లి ఒక జోక్ వేసింది ఈ విషయం చెప్తే. ఆవిడ అదే వాళ్ళు తినాక ఆ వ్యక్తి ఆ స్పెషల్ వ్యక్తి తిన్నాక ఆంబులెన్స్ రాకపోతే అదే చాలు. అంత దారుణంగా ఉంటుందన్న నేను. చెల్లి నీకుందాగు ఏంటి అబ్బా మంచి బంగారం అమ్మా, చిట్టు బంగారం. ఓ ఇది ఇచ్చేసి మైక్ కావాలంట వీడికి. ఇదిగో ఇదిగో సరే ఇదిగో ఇదిగోరా మైక్. అదే ఇచ్చమ్మ, నాది ఇచ్చి యాక్టింగ్ పెట్టుకుంటాను ఇక్కడ. సరే ఇదిగో వీడు ఏడుపుతాను ఇంక అంతే. ఈ రోజు గడిచిపోద్ది. నేను ఇప్పుడు కూర ఎప్పుడు వండుతానో ఎప్పటికి అసలు వ్యక్తికి వేస్తానో చూడాలి. అమ్మో కాలిపోతుంది గైస్. నా వేళ్ళు చూడండి, మొక్కలు వస్తాయి కదా బొట్టన వేలు. ఈ వేలుకి ఈ వేలుకు 3 days అవుతుంది. అసలు ఏ పనులు చేయలేకపోతున్నాను. ఇవాళ కొంచెం తగ్గింది 3వ రోజు కదా. చాలా సిమెంట్ పని చేశాను అనమాట. ఎలాగొచ్చేసింది చూడండి. ఇంట్లోని చిన్న ప్రాబ్లం అయితే సిమెంట్ పని చేశాను గైస్. అన్నట్లు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మేము హౌస్ చేంజ్ అయిపోతున్నామని గైస్, మేము హౌస్ చేంజ్ అయిపోతున్నామని చెప్పాను కదా అంతకుముందు. చేంజ్ అయిపోయాం. కాకపోతే కిచెన్ కూడా సేమ్ గా ఉంటది. వెలుగు రాదనమాట. నేను లైట్ వేస్తేనే అంత కొంత వెలుగు. సో ఈ మస్క వెలుగులోనే కొంచెం చూసేయండి గైస్ వీడియో అయితే. ఫుల్ గా చూడండి, కొంచెం బాగుంటది ఫన్ గా. బాగుంటది అంటే నేను ఇంకా కట్ చేస్తున్నాను గైస్. చూడండి ఇదంతా కట్ చేస్తున్నాను గైస్. ఇంకొక విషయం ఏంటంటే, అందరూ మత్స్యకారులకి చంద్రబాబు నాయుడు డబ్బులు వేస్తాడు అని అంటున్నారు కదా. అందరూ పెట్టుకున్నారా గైస్? అంటే ఓన్లీ మత్స్యకారులు ఉన్న వాళ్ళకి మాత్రమే వేస్తారన్నమాట. మా అభిగాడు పాపం ఏంటి ఏం కావాలి డాడీ? వాడు తీస్తాడు రా, నేనే ఇచ్చాను. వీళ్ళిద్దరు అసలు మా చింటిగాడు మాట మాటకి కిందకి వెళ్ళిపోతున్నాడు. నేను అరుస్తానా? నా వాయిస్ వినిపిస్తుంది అసలు? హలో మైక్ టెక్స్టింగ్ 1 2 3. గైస్ నేనైతే ఇంట్లో ఉంటూ ఆన్లైన్ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. శారీస్ బిజినెస్ అనమాట. మీలో ఎవరైనా కొంటారా? మేము కొంటాము, మేము సపోర్ట్ చేస్తాము, చీరలు కొంటాము, డ్రెస్సులు కొంటాము, అమ్మండి అని అంటే ఒక కామెంట్ పెట్టండి గైస్. అది ఇంట్లో ఎలాగ ఖాళీగా ఉంటున్నాను కదా, ఇంట్లో ఉంటూ అది ఆ బిజినెస్ కంటిన్యూ చేసేద్దాం అని అనుకుంటున్నాను. ఏం చేస్తాము, ఎన్నో ఉన్నాయి. ఏం చేయాలో ఏం చేయాలి ఏమి మొత్తం మధ్యలోని చేతల్లో అయితే లేదనమాట, మాటల్లోనే. అవును, నేను విడ్డూరంగా చాకులు వేడి వేడి గరిట్లు ఇలా పట్టుకుంటానండి. ఓకే గైస్, ఇంకేంటి వాట్సాప్ గైస్. నేనంటే ఇంకా ఏదో పని చూసుకోవడం అని ఖాళీగా ఇంట్లో ఉంటున్నాను అనమాట. గైస్ కొంచెం టైం పడుతుంది ఇదంతా క్లీన్ చేసేసరికి. నేనైతే తోటకూర ఇలా ఉంటుందా ఇలాగే చేస్తాను. మీకు విచిత్రం అనుకోవచ్చు. ఇది ఉంది కదా, ఇలా ఇరిపేస్తాను అనమాట. ఈ కాళ్ళు చాకుతో నేను కట్ చేయను, ఓన్లీ ఇలా ఇరిపేస్తాను. ఇది ఉంటుంది కాడ. సో దీన్ని ఇలా ఇరిపేది, కానీ ఒక్కొక్కటి తీస్తాను. అది మాత్రం నాకు అలవాటు అనమాట. గుత్తిజాను కొందరు గుత్తిజాను పట్టుకొని కట్ చేసేస్తారు. నేను అలా కాదు, ఒక్కొక్కరి అమ్మ తీసి ఇలా ఏరటం అలవాటు.
అది మరి ఫస్ట్ నుంచి అంతే. నాకు తోటకూర అంటే పెద్ద పని అనమాట. ఇలాగ ఒక్కొక్క కొమ్మ తీసి ఇలాగ చేస్తాను. ఇదిగోండి. సో దీన్ని బట్టి కొంచెం టైం పడుతుంది గైస్. నేనైతే మళ్ళీ మళ్ళీ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్. గైస్ మొత్తానికి అయితే ఇంకా కట్ చేస్తాను. కొన్ని కొన్ని ఆకులు ఉన్నాయి కానీ ఇవి ఏరాలంటే చాలా కష్టం అనమాట. అంతే కదా, అందుకని వేస్ట్ అయిపోయి చెత్తలు ఎత్తేద్దాం. గైస్ మీరు అనుకోవచ్చు ఆ తోటకూర కదా వండుతుంది, అందరిలాగే కదా వండుతుంది అని అనుకోవచ్చు. కొంచెం అందులో మ్యాజిక్ మసాలా కలుపుతాను అనమాట. అందరూ చెప్తున్నారు కదా, అలాగే అన్నమాట. అందరూ అంటుంటారు కదా మ్యాజిక్ మసాలా ఇందులో కలుపుతాం అందుకే ఆ టేస్ట్ ఉంటది అని. సో నేను కూడా ఒక మ్యాజిక్ మసాలా కలుపుతాను. ఆ మ్యాజిక్ మసాలా ఏంటో మీరు చూస్తే కానీ తెలీదు. మధ్యలో కలిపేస్తాను. మళ్ళీ మధ్యలో కలిపేసిన దాన్ని మీరు ఏమన్నాడు, అయ్యో ఇంత టేస్ట్ వచ్చింది, ఎలా వచ్చింది, మధ్యలో ఏం చేసింది మీరు స్కిప్ చేస్తారు అనమాట. మీరు మధ్యలో చూడకపోయినా మిస్ అవుతారు ఆ సీన్. సో లెట్స్ సీ. ఇలాగా అంటే జనరల్ గా తోటకూరను అయితే ఆ కాళ్ళు కట్ చేసిన తర్వాత కడగాలన్నమాట కొమ్మలతో. సో నేను అలాగే కడుగుతాను, ఎందుకంటే కొంచెం కొంచెం క్వాంటిటీ వండుతాను కాబట్టి. ఈరోజు కొంచెం ఎక్కువ తోటకూర వండుతున్నాను కదా, అంత ప్రాసెస్ నేను అంత టైం లేదన్నమాట.